ప్రతినిధిగా ఉన్న రాజేష్ గారి రియాక్షన్ ఏంటో చూద్దాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇలా రిపీటెడ్గా లేదా వాళ్ళ నాయకులు రిపీటెడ్గా దీన్ని రేపుతున్న పరిస్థితి ఏంటనేది పార్టీ ఎలా ఫీల్ అవుతుంది, అందులో యువ నాయకత్వం ఎలా ఫీల్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. రాజేష్ గారు గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. నమస్తే అండి. రాజేష్ గారు, ఈ జరిగిన రోజు అది ఒక రకమైన షాక్. జరిగిన తర్వాత కూడా జనం బుద్ధి చెప్పిన తర్వాత కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇలా మాట్లాడుతున్న తీరుని మీరు ఎలా అనుకుంటున్నారు? ఈ పరిణామాన్ని ఎలా అన్వయించుకుంటున్నారు? సార్, వికే గారు మీకు అలాగే పెద్దలు గఫూర్ గారికి, బాలకోటయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు అండి. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వీడియోని మీరు ప్లే చేశారు. మొన్న మేము ఆ వీడియో చూసామండి. అయితే ఆ వీడియో చూసినప్పుడు ఇప్పుడు అతను మాట్లాడిన మాటలకి చాలా మందికి అయితే బాధ అనిపిస్తుంది, కొద్దిమందికి అసహనం వస్తుంది, మాలాంటి వాళ్ళకైతే అసహ్యం వస్తుంది సార్. ఎందుకంటే ఆ రోజున రాష్ట్రం అంతా చూసిన ఒక విషయాన్ని ఈ రోజు వచ్చి అది అసెంబ్లీ రికార్డ్స్లో లేదనో లేకపోతే మరోటో అయినా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం చాలా జుగుప్సాకరంగా ఉందండి. అయితే ఎందుకు చేస్తున్నాడు? దీనివల్ల ఇతను ఎంత ఇబ్బంది పడ్డాడు, 11 సీట్లకే పరిమితం అయిపోయాడు, జనాలు కొట్టారు, మూల కూర్చోబెట్టారు, అయినా మళ్ళీ అవే మాటలు అతను ఎందుకు మాట్లాడుతున్నాడంటే పెద్దలు చెప్పే కథ మీ అందరికీ తెలిసే ఉంటుందండి. ఒక మునీశ్వరుడు వెళ్తున్నాడు, ఒక నీటిలో తేలు కొట్టుకుపోతుంది ఆ వాటర్లో ఫ్లోలో. ఈయన ఒక ఆకు పెట్టి లేపి దాన్ని ఒడ్డు మీద పెట్టేలోపు 10 సార్లు దాన్ని ముళ్ళు గుచ్చేసింది ఆ మునీశ్వరుడికి. అది ఒడ్డు మీద వదిలాడైనా దాన్ని బతికి దాన్ని ఆ పని అది చేసుకుంటుంటే ఆ శిష్యుడు అడిగాడట, ఏమంటే మిమ్మల్ని అలా అది ముళ్ళు గుచ్చేస్తుంది కదా ఎందుకు తీశారంటే, ముళ్ళు గుచ్చడం అనేది ఆ తేలుకున్న నైజం, దాన్ని బతికే అది, కాకపోతే మానవత్వం అనేది మనిషికి ఉన్నది, మనం కాపాడి తీరాలి అన్నాడట మునీశ్వరుడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ తేళ్ళు అంటుడండి. అది ఏం జరిగినా అది ముల్లే గుచ్చుతుంది. దానికి వచ్చిందల్లా ఆ ముళ్ళు గుచ్చటం, అబద్ధాలు క్రియేట్ చేయటం, లేకపోతే లేనిపోయిన ఆరోపణలు చేయటం, తప్పుడు దారులు ఎన్నుకోవటమే వాళ్ళకి వచ్చిందండి. ఈ రోజున లోకేష్ గారి ఆ కోపం అనకూడదండి, దాన్ని ఒక విధమైన ఆవేశం అనమాట అండి. ఆవేశం కలగలిసిన ఒక ఆగ్రహమే లేదు. ఒకసారి అది విందామా? ఒకసారి ప్లే చేద్దాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రోజులు వచ్చినాడు. మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. కావాలంటే వీడియో విల్ ప్లే ఇట్ నౌ. ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా. ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్. నేను చూసా, 3 నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యేదానికి. యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ ఆన్ రెస్పెక్టింగ్ ఉమెన్. నేను కళ్యాణి గారు అన్నాను, కానీ రికార్డులు లేని మేడం గారు అన్నా. ఏకవచ్చంతో ఏనాడు నేను మాట్లాడలేదు. మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీరు మాకు లెక్చర్లు ఇస్తారా? నేను మేడం గారు అన్నాను, కళ్యాణి గారు అన్నాను, సార్ ఏమన్నారు మేడం గారిని అన్నాను. నేను మేడం గారిని ఏనాడు అనలేదు. మహిళ అంటే నాకు గౌరవం సార్. ఆయన ఫార్వర్డ్ రెస్పెక్ట్ ఉంది. సో వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, కావాలంటే ప్లే చేస్తామనే దాకా ఆయన మాట్లాడాడు. సో చెప్పండి రాజేష్ గారు. ఇప్పుడు అది జరిగిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మళ్ళీ రేపటం, లేదా ఇప్పుడు అసెంబ్లీ శాసన మండలిలో వీళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడడం, నిజం చెప్తున్నాను సార్ నేను, లోకేష్ గారు ఆయన మెంటాలిటీ నిజంగా మంచోడు చెడ్డోడు. ఖచ్చితంగా అంబటి రాంబాబునో లేకపోతే మరొక వల్లభనేని వంశీనో లేదా దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డినో ఇళ్లల్లో కూర్చున్న వాళ్ళని చట్టపరంగా పోలీసుల ద్వారా జుట్లు పట్టుకుని బయటికి ఇడ్చుకొచ్చి జైల్లో పెట్టించడం 10 నిమిషాల పని. ఇప్పుడు ఈ రోజు నేను కామెంట్లు కూడా చూస్తున్నాను మన వీడియోలో, యాక్షన్ తీసుకోరు, కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకోదని చెప్పి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 నిమిషాల పని అండి. నిజంగా ఆయన అన్నట్టు ఒక్కొక్కడిని కడ్రాయలతో రోడ్డు మీద పరిగెట్టించడం ఆయన చిటికలో పని. అయినా కూడా ఒక నాయకుడిగా ఆ బాధను ఆయన దిగమింగుకున్నాడే తప్ప ఇప్పటికి ఇంకా సరే నాకు జరిగిన బాధ కాదు, ప్రజలకు జరిగిన బాధ చూద్దాం, ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద మనం ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అనుకుంటున్నారు తప్ప వీళ్ళు పదే ఇలా రెచ్చగొట్టడం అసలు మరి మా రెండు మాకు ఇచ్చేయండి అని వాళ్ళు పదే కోరుకుంటున్నారు సార్. నేను ఒకటే చెప్తున్నానండి, ఆ రోజు అసెంబ్లీలో జరిగింది అదేమి యాదృచ్ఛికం కాదు సార్, అప్పటికప్పుడు కోపంలో వచ్చింది కాదు. వల్లభనేని వంశీ అనే ఒక అతనితో అంతకుముందే మీడియాలో ఓ తప్పుడు మాట క్రియేట్ చేసి వాళ్ళ మీడియాలోనే
వాళ్ళ మీడియాలో సార్ చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవడానికి అప్పుడే అంటే అసెంబ్లీ సెషన్ ముందే అంబటి రాంబాబు అనే వ్యక్తి మహిళలతో అసభ్యకరంగా మాట్లాడుతూ పబ్లిక్ గా రాష్ట్రం అంతా బ్యాడ్ అయిపోయాడండి. ఆ కారణాన్ని ఆయన అక్కడ రేజ్ చేస్తే దానికి ఒక డైలాగు దోనపూడి చంద్రశేఖర్ రెడ్డితో చాలా చాలా పకడ్బందీ ప్లానింగ్ సార్. అంటే ఆ రోజున మా నాయకుడిని కొలాప్స్ చేయాలన్న ప్లాన్ కూడా. ఒకటి తల్లి లాంటి మా భువనేశ్వరమ్మని వాళ్ళు అవమానిస్తూ మా నాయకుడిని కొలాప్స్ చేయాలని ఒక హత్యా ప్రయత్నం సార్ అది. అంతకుముందు ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇందాక మీరు వేసిన వీడియోలో చూశాను, నేను ఉంటే రానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాడు. ఇక అంతకన్నా నిస్సిగ్గు అయిన స్టేట్మెంట్ ఇంకోటి లేదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అసెంబ్లీకి వస్తుంటే భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉన్న అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన అసెంబ్లీకి రాకుండా ఎలాగైనా చేద్దామనే ఉద్దేశంతోనే సీదర్ అప్పలరాజు సార్, సీదర్ అప్పలరాజు అంటే ఎంత సరైన చంద్రబాబు నాయుడు గారి అనుభవం దగ్గర ఓకలో ఏకలాంటాడు. అలాంటి సీదర్ అప్పలరాజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం గురించి చాలా అసభ్య పదజాలంతో అవమానించాడు. ఈ కొడాలి నాని వీళ్ళందరూ కూడా ఈ ప్రయత్నాలన్నీ అయిపోయినా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు. అసెంబ్లీ